ప్రియమైనటువంటి దేవుని సంగమ, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న మనవి, ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీరు దయచేసి గమనించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తదుపరి గంట వస్తుంది, గంటను నొక్కండి. గంటని ఆలని నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు తప్పనిసరిగా చేరుతుంది. ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి దిగున డిస్క్రిప్షన్లో మా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ చేస్తే మేము మీతో మాట్లాడుతాం. మీకు ఏ సమస్య ఉన్నా మాతో చెప్పినట్లయితే, లేదు కామెంట్ రూపంలో మీరు రాసి పెట్టినా మేము దాని నిమిత్తం ప్రార్థన చేస్తాం. దేవుని కార్యాన్ని చవి చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. 51వ దావీదు కీర్తనలో మరి భక్తుడైనటువంటి దావీదు గారు కొన్ని విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. అవి తెలియజేస్తూ ఉండగా మనం ఆ మాటలను పెట్టి కొన్ని నిమిషాలు మాత్రమే ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ చెప్తూ ఉన్నాడు దావీదు, మొదటి వచనంలో 3వ మాటగా చెప్తున్నాడు, నా అతిక్రమములన్నీ కూడా నువ్వు తుడిచివేయము. అంటే ఎందుకు ఈ మాట వాడుచున్నాడు అంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అంటే విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుణ్ణి బ్రతిమాలుకొని ఉన్నాడు. ఎలా అంటే, ప్రభా నువ్వు తప్ప నన్ను కాపాడేవారు కానీ, నువ్వు తప్ప నన్ను రక్షించేవారు కానీ, నీవు తప్ప నాకు సహాయం చేసేవారు కానీ ఎవరూ కూడా లేరు, కనుక నువ్వే సహాయం చేయాలని చెప్పేసి అడుగుతూ ఏమంటున్నాడంటే, నా అతిక్రమం తుడిచివేయము అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు 2వ వచనంలో చెప్తున్నాడు, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచము అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు 3లో అంటున్నాడు, నా అతిక్రమంలో నాకు తెలిసేయను, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నువ్వు చూస్తూ ఉండగా నేను చెడుతనం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి తను తన యొక్క పాపపు జీవితాన్ని పశ్చాత్తాపము చెందుతూ తెలియచేస్తూ ఉన్నాడు దేవునికి. అంతేకాదు 5వ వచనంలో చెప్తున్నాడు, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించినది. నిజమే, ఆయన ఏమంటున్నాడంటే, నేను పాపంలో పుట్టిన వాడిని తానుగా గుర్తించుకున్నాడు. నేను పాపంలో పుట్టాను కనుక నేను పాపం చేశాను, నేను దోషానికి బాధ్యుడయ్యాను, పాపములకు నిలయమైపోయాను అని చెప్పేసి తనకు తానుగా తెలుసుకొని తెలియచేస్తున్నాడు. అంతేకాదు పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించినది అని తన పాపపు జీవితాన్ని పెట్టి, తన తల్లి యొక్క పాపపు జీవితాన్ని పెట్టి తను ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒప్పుకుంటూ ఇక్కడ 7వ వచనంలో వచ్చేసరికి అంటున్నాడు, నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే అంటే మంచు కంటే తెల్లగా నన్ను కడుగుము అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా చెప్తూ ఉన్నాడు, మనం ఆలోచన చేసినట్లయితే, నువ్వు నన్ను కడిగినట్లయితే నా ఉత్సాహం సంతోషములో నాకు వినిపింపుము. అంటే నువ్వు ఎప్పుడైతే కడుగుతానని చెప్పావో నీ ఉత్సాహాన్ని నీ సంతోషాన్ని నాకు తెలియచెప్పుము అని చెప్తూ ఉన్నాడు. చెప్పి ఏమంటున్నాడంటే, అప్పుడు నీవు విరిచిన ఎముకలు తనకున్నటువంటి ఎముకలన్నీ కూడా హర్షిస్తాయని చెప్తున్నాడంటే, ఈ పాపపు జీవితం నుండి విడుదల చేస్తే, పాపపు జీవితం నుండి రక్షిస్తే, పాపపు జీవితం నుంచి విడుదల విమోచిస్తే ఏమంటున్నాడంటే, అప్పుడు నా ఎముకలకు విరినట్లే కనుక నేను వాటి యందు ఆనందిస్తానని చెప్తున్నాడు. అంటే ఎముకలన్నీ కూడా హర్షిస్తాయంటే ఈ శరీరంలో ఉన్న ప్రతి ఎముక కూడా దేవుని పేర హర్షిస్తాయని చెప్పేసి చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. అంతేకాదు 9, 10 వచనాల్లో మనం చూసినట్లయితే చెప్తున్నాడు, నా పాపములకు నువ్వు విముఖుడవు కమ్ము అంటే నీ ముఖాన్ని దూరం పెట్టొద్దు, నా పాపాలన్నీ నువ్వు చూడగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు కనుక నా పాపములన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా చూడు, పరిశీలించు, వాటిని పరిశోధించి నా నుండి విడుదల కలుగు చేయని చెప్తున్నాడు. అంతేకాదు నా దోషములన్నిటినీ తుడిచివేయు, నువ్వు తుడవకపోతే నాకే ప్రయోజనం లేదు కనుక నా పాపాలన్నీ కూడా నా దోషాలన్నీ కూడా నువ్వేం చేయాలంటే తీసివేయాలి అని చెప్తూ 10వ వచనంలో చెప్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, మనం కూడా ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాం కానీ ఇటువంటి ప్రార్థన మనం చేయటానికి ఇష్టపడం. కానీ ఇక్కడ దావీదు చెప్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయమంటే ఎంతవరకు నా హృదయం ఏమై ఉందంటే కలుషితమైపోయి ఉన్నది. 1 కొరింథీ పత్రిక 3:16 చెప్తున్నాడు కదా,
నీ దేహము దేవుని ఆలయమనియు అందులో దేవుని ఆత్మ నివసించుచున్నాడనియు నీవు ఎరుగవా. ఎవడైనను దానిని పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏమంటున్నాడంటే, నా యందు శుద్ధ హృదయము కలిగించేయమంటే నేను పాపములతో నిండిపోయి ఉన్నది నా హృదయము, దోషములతో, నేరములతో, కలహములతో, కపటోపాయములతో నా హృదయం నిండిపోయినది. వాటన్నిటిని కూడా నువ్వు తుడిసివేసి నా హృదయంలో శుద్ధమైన హృదయమును కలుగు చేయమని చెప్పేసి తెలియచేస్తూ ఏమంటున్నాడంటే, నా అంతరంగములో బయటికి కనిపించినదే అంతరంగము, బయటికి కనిపించేది అంతరంగము కాదు, బయటికి కనిపించినటువంటి అంతరంగమును గురించి చెప్తున్నాడు. నా అంతరంగములో స్థిరమైన మనసు, ఇంతవరకు అస్థిరమైనటువంటి మనసు ఉన్నదని తాను ఒప్పుకుంటూ ఏమంటున్నాడంటే, ఈ అస్థిరమైనటువంటి మనసును తీసివేసి స్థిరమైనటువంటి మనసును నువ్వు నాకు దయచేయని చెప్పేసి మళ్ళీ నూతనముగా పుట్టించు అని చెప్పేసి దేవుని అడుగుతూ ఉన్నాడు. అంతేకాదు 11వ వచనంలో చెప్తున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని చెప్పేసి చాలా చక్కనైనటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగించడానికి ముందు ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. మనం పాపాలు ఎలా చేస్తూ ఉంటాం, దోషాలు ఎలా చేస్తూ ఉంటాం, అన్యాయపు కలహాలు, కలతలు ఎలా హృదయంలో నింపుకుంటామంటే మొదటి కీర్తనలో తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, దుష్టులు ఏం చేస్తారంటే ఎప్పుడూ కూడా చెడు మార్గాన్ని చూపిస్తాడు, చెడిపోయేటటువంటి జీవితాన్ని కలుగు చేస్తాడు, చెడిపోయేటటువంటి నీతిని మనకి తెలియచేస్తూ ఉంటాడు. కనుక అటువంటి వాటిలో మనం పాలు పంచుకోకూడదు. ఎందుకు అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడిస్తే ఏ ప్రయోజనం లేదు, అలాగనే పాపుల మార్గంలో నిల్చుంటే ఏ ప్రయోజనం లేదు, పాపం అంతా కూడా అంటుకుంటుంది. మరి అపహాస్యులు కూర్చుండే చోట మనం కూర్చుంటే వాళ్ళతో పాటు కూడా మనం అపహాస్యకులం అవుతాం. బుర్రకథ చెప్పేటప్పుడు చూడండి, పక్కన హాస్యం చెప్పేవాడు ఉంటాడు, అలా తయారవుతాం, మన జీవితం అలాగే అయిపోద్ది. కనుక ఇటువంటి వాటితో నిండిపోయి ఉన్నటువంటి తన హృదయాన్ని పరిశుద్ధపరచమని, మరి స్థిరమైనటువంటి మనస్సును కలుగు చేయమని, అస్థిరమైనటువంటి మనస్సును తీసివేసి స్థిరమైన మనస్సును కలుగు చేయమని, అలాగనే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడని చెప్తుందంటే, యెహోవా ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథమునందు, అంటే బైబిల్ గ్రంథమునందు ఆనందించాలి. దానిని నిరంతరము, అంటే పగలనక, రాత్రి అనక, సాయంత్రం అనక, ఉదయం అనక, అర్ధరాత్రి అనక, మిట్ట మధ్యాహ్నం అనక, ఎనీ టైం, ప్రతి క్షణంలో కూడా నువ్వు దానిని ధ్యానించాలి. అదే విషయాన్ని వాడు ఎలా ఉంటాడట, నీటి కాలువల ఏరను నాటబడిన వాడంటే నీటి ఊటలు ఉండేటటువంటి స్థలములో మొక్కను వేస్తే దానికి నీవు నీరు పోయే అవసరం లేదు, అది నిత్యము వాడిపోక ఆకు వాడదు. నువ్వు వేసిన క్షణము నుండి అది మరణించే సమయం వరకు కూడా తలలాడుతూ నిగలాడుతూ మెరుస్తూనే ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఆకు వాడుక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె అది ఉంటుంది. కనుక ప్రియ దేవుని సంగమా, నీ జీవితం అలా ఉండాలి అంటే ఇటువంటివన్నీ విడిచిపెట్టేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ, దానిని ధ్యానించడం అంటే చదువుతూ దాని యందు నువ్వు ఆనందించాలి. అప్పుడే నీలో పరిశుద్ధమైన జీవితం కలుగుతుంది, శుద్ధ హృదయం కలుగుతుంది, అతి శ్రేష్టమైనటువంటి స్థిరమైనటువంటి మనస్సు నీలో కలుగుతుంది. కనుక అట్టి స్థితి కలుగు చేయాలని తెలియచేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి స్థితిలో నడిపించాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మిమ్మలను బలపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.